వెంకటేశ్వర స్వామి శిలగా మారిపోయాక తొండమాన్ చక్రవర్తికి స్వామివారి విలువ తెలుస్తుంది. అయ్యో, ఇన్నాళ్ళు వెళ్ళి ఆయనతో చక్కగా మాట్లాడేవాడిని, అలాంటిది ఇప్పుడు స్వామితో నేరుగా మాట్లాడే అదృష్టం నాకు లేదు కదా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. స్వామి నా వల్లే శిలగా మారిపోయారు కదా, దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అని చుట్టూ ఉన్న పురోహితులను అడుగుతారు. అప్పుడు వారు రోజు స్వామికి తులసి దళాలతో సహస్రనామ అర్చన చేయి, స్వామి మళ్ళీ సత్ప్రీతుడు అయ్యి నిన్ను మళ్ళీ అనుగ్రహిస్తాడు అని చెప్తారు. ఇప్పటి నుండి తొండమాన్ చక్రవర్తి వారు రోజు తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం మొదలు పెడతారు. ఒక నెల రోజుల తరువాత, నేను తులసి దళాలతో అర్చన చేయడం ఏంటి, ఇవి రోజు వాడిపోయేవి, నేను బంగారు తులసి దళాలు చేయిస్తాను అని చెప్పి బంగారు తులసి దళాలతో అర్చన చేయడం మొదలు పెడతారు. తర్వాత బంగారు తులసి దళాలతో ప్రపంచంలో స్వామికి అర్చన చేస్తుంది నేనొక్కడినే, నాకన్నా గొప్ప రాజు ఎవరుంటారు అనే గర్వం, అజ్ఞానం మొదలవుతాయి. ఇదంతా స్వామివారు చూస్తూనే ఉంటారు. ఆయన గర్వం, అహంకారం తీర్చాల్సిన సమయం వస్తుంది. ఒకరోజు ఉదయాన్నే బంగారు దళాలతో అర్చన చేస్తుంటే స్వామి పాదాల దగ్గర బంకమట్టి అంటుకున్న మామూలు తులసి దళాలు పడుతూ ఉంటాయి. అప్పుడు తొండమాన్ చక్రవర్తి, ఇదేంటి, నేను బంగారు దళాలతో అర్చన చేస్తుంటే ఇలా మామూలు మట్టి అంటుకున్న తులసి దళాలు పడుతున్నాయేంటి అని అనుకుంటాడు. అప్పుడు స్వామి శిలామూర్తిలో నుండి మాట్లాడుతూ, తొండమాన్, ఇక్కడే దగ్గరే ఒక గ్రామంలో భీము అనే కుమ్మరి భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు చేస్తున్న అర్చన ఇది, అతని ఇంటికి వెళ్ళు, నీకు అర్థమవుతుంది అని స్వామి చెప్తారు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి, ఓహో అలాగా అని తన పరివారంతో అక్కడికి బయలుదేరుతారు. అక్కడికి వెళ్లి చూస్తే చిన్న పూరి గుడిసె, దానికి ముందు కుమ్మరి భక్తుడు భీము కుండలు చేసుకుంటూ ఉంటాడు. అది అయిపోయాక చేతులు కడుక్కొని వచ్చి రోజు తులసి దళాలు కోసి తన ఇంట్లో ఉన్న చిన్న స్వామి ప్రతిమకు అర్చన చేస్తాడు. ఆ భక్తుడు ఎలా అర్చన చేస్తున్నాడని లోపలికి వెళ్లి తొండమాన్ చక్రవర్తి చూసి, నాయనా భీము, నువ్వు కారణ జన్మునివి, నువ్వు ఇక్కడ అర్చన చేస్తున్న తులసి దళాలు వచ్చి స్వామి పాదాల దగ్గర పడుతున్నాయి, నీకు తెలుసా అంటే అప్పుడు భీము, ఓహో అది నా అదృష్టం రాజా అంటాడు. తరువాత తాను కాచుకున్న గంజి ఉంటుంది కదా, అది ఒక చిన్న కుండ పెంకులో పోసి స్వామికి నివేదన చేస్తారు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి, ఏం అజ్ఞానంరా అని ఒక చూపు చూసి, నువ్వు తిరుమల కొండ మీదికి వచ్చావంటే అక్కడ నీకు బ్రహ్మాండమైనవన్నీ ఏర్పాటు చేస్తాను, స్వామికి అన్ని నివేదనలు జరుగుతుంటాయి, సాక్షాత్తు స్వామి వచ్చి ఆరగిస్తూ ఉంటారు, అక్కడికి రా, ఆ వైభవం చూద్దువు గాని అంటాడు. ఆయన ఆ మాట అన్న ఒక్క నిమిషానికే వెంకటేశ్వర స్వామి ఆ గుడిసెలోనే ప్రత్యక్షమయ్యి, ఆ భీముని నాకు ఆకలేస్తుంది ఏమన్నా పెట్టవా అంటారు. అప్పుడు ఆ భీము కుండ పెంకులో పోసిన గంజిని తీసుకొని స్వామివారికి ఇస్తే స్వామి దాన్ని తాగి, ఇంతకన్నా మధుర పదార్థాన్ని నేను ఇప్పటిదాకా తినలేదు అంటారు. తర్వాత తొండమాన్ చక్రవర్తి చూస్తూ ఉండగా వైకుంఠం నుండి పుష్పక విమానం తెప్పించి భీముని, భీము భార్యని శరీరాలతో వైకుంఠానికి పంపించారు. అంత అదృష్టం ఆ కుమ్మరి భీమన్న భక్తికి లభించింది. ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి కుండ పెంకు పగలగొట్టి అందులో నైవేద్యం పెడతారు. ఆ ఒక్క నైవేద్యమే కులశేఖర ఆల్వార్ పడి దాటి లోపలికి వెళ్లి పెట్టేది. స్వామికి ఆ భక్తుడంటే అంత ప్రీతి. ఈ సంఘటన చూశాక తొండమాన్ చక్రవర్తి అహంకారం మొత్తం పోయింది. అయ్యో, ఎన్ని తప్పులు చేశాను స్వామి పట్ల అని మంచాన పడిపోతాడు. చివరకు తిరుమల కొండకు వెళ్లే యోగ్యత కూడా లేకుండా ఈ మంచాన పడి ఉన్నానే అని ఏడిస్తే అప్పుడు స్వామి సశరీరంగా శ్రీదేవిని, భూదేవిని వెంట పెట్టుకొని మంచం పక్కకు వచ్చి అక్కడ కూర్చొని అతనికి వైరాగ్యాన్ని ఉపదేశిస్తారు. తర్వాత చక్రవర్తి, స్వామి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి, నా అహంకారం, నా మోహం అన్ని తీరిపోయాయి, మీ పాదాలు పట్టుకుంటాను అంటే ఆయన ఇప్పుడు కాదు, ఈ జన్మ అయిపోయాక ఇంకొక జన్మ ఎత్తి తిరుమల పుష్కరిణి దగ్గర ఉండి తపస్సు చేస్తావు, ఆ తర్వాత నీకు మోక్షం దొరుకుతుంది అని చెప్తారు. స్వామివారు చెప్పినట్టే తొండమాన్ చక్రవర్తి ఇంకొక జన్మ ఎత్తి తపస్సు చేసి మోక్షాన్ని పొందుతారు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.